డాకు మహారాజ్ గోర్లు తీసినంత ఈజీతో గొంతులు కోస్తారా? వార్నింగ్ సచ్చేవాడు కాదు, సంపేవాడు ఇవ్వాలి అన్న. సినిమా అయితే బ్లాక్ బాస్టర్. సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య అన్న. స్టోరీ అయితే ఎక్సలెంట్ ఉంది, చూసేవాడి విధానం బట్టి ఉంటది. నాకైతే బ్లాక్ బాస్టర్. మిగతా వాడికి ఏమైందో నాకైతే తెలియదు. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం పాప గురించి నడిచింది భయ, సెకండ్ హాఫ్ మొత్తం వాటర్ డ్యామ్ గురించి నడిచింది. సీతారాం క్యారెక్టర్, మన డాకు మహారాజ్ క్యారెక్టర్ అయితే బాలయ్య ఎక్సలెంట్ చేశాడు. మనందరం అనుకుంటాం డబుల్ యాక్షన్, కానీ డబుల్ యాక్షన్ కాదు, సింగిల్ యాక్షనే. మన దబడి బేబీ సాంగ్ అంటున్నారుగా మీరు, సాంగ్ బాగుంది. అది మీరు తప్పుగా చూస్తే తప్పు, రైట్ గా చూస్తే రైట్ భయ. మిగతా క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ ఉండే. మ్యూజిక్ కానీ ఇక్కడ సౌండ్ ఇవ్వట్లేదా, తమన్ గారు సౌండ్ ఇవ్వలేదా నాకైతే తెలియట్లేదు భయ. కానీ థియేటర్ వాళ్ళకి చెప్పాలి సౌండ్ ఇవ్వమని. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ ఉంది. తమ్మన్ గారు ఇలాంటి మ్యూజిక్ ఎంతో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాబీ గారు ఇలాంటి మెసేజ్లు ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నా. బాబీ డోల్ గారు అయితే అమ్మ మొగును చూపెట్టాడు విలన్ అయితే. మిగతా ఇద్దరు ఇంకా విలన్లు ఉన్నాయి కానీ వాళ్ళని అంతే కనిపించలేదు భయ. మిగతా క్యారెక్టర్లు అయితే ఎక్సలెంట్ ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ ఉంది. మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం పాప గురించి నడిచింది, సెకండ్ హాఫ్ వాటర్ డ్యామ్ గురించి నడిచింది భయ. డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ ఉంది భయ. వార్నింగ్ సచ్చేవాడు కాదురా, సంపేవాడు ఇవ్వాలి అని డైలాగ్స్. గోర్లు తీసినంత ఈజీతో గొంతులకు వస్తా అంటాడు. డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ ఉంది భయ. సినిమా అయితే ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య. అభిమానులు ఎవరైనా సరే శుభ్రంగా మేసాలకి సంపంగి నూనె రాసుకుని కొట్టే